సజీవ స్మృతి మరణం దరిచేరని జననం. నేడు ఎన్టీఆర్ వర్ధంతి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర, దేశ రాజకీయాలకు దిక్సూచి. తెలుగుదేశం అనేది కేవలం అధికారం కోసం స్థాపించిన రాజకీయ పార్టీ కాదు, దేశంలోనే అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిన పార్టీ. తొలిసారిగా పేద, బడుగు, బలహీన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించిన పార్టీ. పాలనను ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన పార్టీ. తెలుగు భాష ఎంతో ప్రాచీనమైన తెలుగు జాతి పుట్టింది మాత్రం ఎన్టీఆర్తోనే. ఎన్టీఆర్ అనే మూడక్షరాలు తెలుగు జాతికి తారక మంత్రం. ఆ పేరు వినగానే పులకించని తెలుగు హృదయం ఉండదు. సినీ రాజకీయ రంగాలలో రారాజులా వెలుగొందిన ఎన్టీఆర్ మరణించిన తెలుగు జాతి చరిత్రపై చెరగని పచ్చబొట్టు. తెలుగు నేలపై ఆ మహనీయుడు జన్మించి 100 సంవత్సరాలు దాటిపోయింది. భౌతికంగా ఆ మహనీయుడు దివికేగినప్పటికీ తెలుగునాట మదిలో ఆయన స్మృతి నేటికి సజీవమే. అప్పటి వరకు అది మదరాసి పరదాల మాటున మగ్గిపోయింది. ఎన్టీఆర్ రాకతో తెలుగు జాతి ఆ పరదాల అడ్డు తొలగించుకొని వినీరాకాశం వైపు తలెత్తి చూసింది. అనంతరం చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచం ముందు రొమ్ము విరుచుకు నిలబడింది. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒక ప్రభంజనం. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో పటేల్, పట్వారీ వ్యవస్థల పెత్తందారీతనంలో మగ్గిపోతోన్న వెనకబడిన, అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు ప్రసాదించింది. ఆ కారణంతోనే ఆయా వర్గాలు నేటికి తెలుగుదేశం పార్టీకి రక్షా కవచంగా, వెన్నుదన్నుగా ఉన్నాయి. సంక్షేమం అన్న పదానికి తెలుగుదేశం పార్టీ సరికొత్త భాష్యం చెప్పింది. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు పేద ప్రజానికం హృదయాలలో సంక్షేమ ప్రదాతలుగా స్థానం సంపాదించుకున్నారు. ఎన్నికలలో ఓట్లు కురిపించే తాయిలంలా కాకుండా పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా వారిరువురు సంక్షేమానికి సరికొత్త దిశానిర్దేశం చేశారు. మాండలిక వ్యవస్థ ద్వారా పాలన ప్రజల ముంగిటకు చేర్చటం, ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించటం, 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, తెలుగు గ్రామీణ క్రాంతి పదం వంటి ఎన్నో కార్యక్రమాల అమలు ద్వారా అతిపెద్ద సామాజిక విప్లవానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను తదనంతర పరిణామాలలో ప్రభుత్వాలు మారి రూపుమార్చుకున్నాయి. దేశంలో మండల కమిషన్ సిఫార్సులు అమలులోకి రాకముందే వెనకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఫలితంగా వెనకబడిన తరగతుల జనాభా అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంతో మంది నేటికి ఉన్నత స్థానాలలో కొనసాగుతున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థలలోనూ బీసీలకు 24% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎన్టీఆర్ వారికి రాజకీయ సాధికారత కల్పించారు. చంద్రబాబు హయాంలో ఆ రిజర్వేషన్లను 34%కి పెంచి వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడ్డారు. ఎన్టీఆర్, చంద్రబాబులు ఇరువురు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాక వారిని పాలనలో భాగస్వాములను చేశారు. ఈ కారణంగా తెలుగుదేశంలో మరే ఇతర రాజకీయ పార్టీలలో లేని విధంగా బీసీ నాయకత్వం ఆవిష్కృతమయ్యింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న ఎన్నో పథకాలకు 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ బీజం వేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలలో నూతన నాయకత్వం ఆవిష్కృతమైంది. దేశంలో మరెక్కడా లేని విధంగా 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీతోనే రాజకీయపు నడక సాగిస్తోన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. పదవీ కాంక్షతోనో లేదా మరే కారణంతోనో పూటకో పార్టీ మారుతున్న నాయకులు ఉన్న వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో ఏ విధమైన స్వార్థానికి తావు లేకుండా, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతోనే మమేకమైన నాయకులు తెలుగు జాతికే గర్వకారణంగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అమలు పరిచిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా సంస్కరణలు నేటికి అనుసరణీయంగా ఉన్నాయి. ఎన్టీఆర్ ఏ కార్యక్రమం తలపెట్టినా దానిలో పేద ప్రజల శ్రేయస్సు ఇమిడి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు సంక్షేమం అన్నది సామాన్య ప్రజానికానికి ఒక కాల్పనిక వస్తువుగా ఉండేది. ఎన్టీఆర్ పాలనా పగ్గాలు చేపట్టడంతోనే తెలుగు ప్రజా సంక్షేమాన్ని తొలిసారిగా రుచి చూసింది. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కాలక్రమంలో దేశానికే దిక్సూచిగా మారటమే కాక నేటికి అన్ని రాజకీయ పార్టీలకు అనుసరణీయంగా ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2కే కిలో బియ్యం పథకం సామాన్యుని ఆకలి తీర్చటమే కాక దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టానికి నాంది పలికింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో ప్రాంతాలలో వరి బియ్యం ఖరీదైన వస్తువుగా ఉండేది. మార్కెట్లో దాని ధర కిలో ₹7 వరకు ఉండేది. దీంతో పేదలకు అది అందని ద్రాక్షగా ఉండేది. అత్యధిక శాతం మంది అరికెలు, సజ్జలు, జొన్నలు వంటి వాటినే ఆహార పదార్థాలుగా వినియోగించేవారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ₹2కు కిలో బియ్యం వారి పాలిట వరమయ్యింది. అదేవిధంగా పక్కా గృహ నిర్మాణం ఎన్టీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. అప్పటి వరకు పూరిపాకలలో దుర్భర జీవనం గడుపుతోన్న పేద వర్గాలకు ఎన్టీఆర్ పక్కా గృహాలు నిర్మించి వారి జీవన ప్రమాణాల పెంపుకు దోహదపడ్డారు. పక్కా గృహ నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించి కాలనీలుగా అభివృద్ధి పరిచారు. అందుకోసం ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు సేకరించి వారికి గృహ నిర్మాణం చేపట్టింది. తదనంతరం ఈ పథకం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అదేవిధంగా జనతా వస్త్ర పథకం అప్పట్లో సంచలనంగా మారింది. చేనేత వర్గాలకు నూలు, రంగులు, రసాయనాలు రాయితీపై ఇచ్చి వారు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయటం, వాటిని తిరిగి సగం ధరకే పేదలకు అందించటం నిజంగా ఒక అద్భుతం. దీనివల్ల పేదలకు ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రాలు లభించటంతో పాటు చేనేత వర్గాలకు సైతం ఉపాధి ఊతం లభించింది. ఈ కారణంగానే చేనేతల ఆత్మహత్యలు బాగా తగ్గిపోయాయి. రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ అన్నదాతల సంక్షేమం పట్ల అదే నిబద్ధత కనబరిచారు. రైతు కష్టాలను స్వయంగా చూసిన ఎన్టీఆర్ వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు జరిపారు. ప్రధానంగా ₹50కే హార్స్ పవర్ విద్యుత్ అందించటం అప్పట్లో సంచలనం కలిగించింది. ఈ పథకం కారణంగా మెట్ట ప్రాంత రైతులు బోర్లు వేసుకోవటంపై ఆసక్తి కనబరిచారు. అప్పట్లో వ్యవసాయ రంగానికి నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేది. ఫలితంగా వ్యవసాయ దిగుబడులు అధికమయ్యాయి. తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ద్వారా రైతులు బోర్లు, చెరువులు తవ్వుకోవడానికి, రోడ్లు వేసుకోవడానికి అయ్యే ఖర్చులో 50% ప్రభుత్వమే భరించింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రైతులు బోర్లు, చెరువులు తవ్వుకొని పంట పొలాల వరకు రోడ్లు వేసుకొని లబ్ధి పొందారు. భూములు సస్యశ్యామలమయ్యాయి. వాగులు, వంకల ద్వారా పోయే వృధా నీటిని పొలాలకు మళ్లించి వందలాది ఎత్తిపోతల పథకాలను కూడా రైతులు నిర్మించుకున్నారు. ఈ పథకం ద్వారా కాంట్రాక్టర్లు లేకుండా ప్రజలకు కావలసిన పనులు చేపట్టడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవ్వకుండా అవినీతికి తావు లేకుండా పోయింది. ఎన్టీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు ఉన్నత విద్యా ప్రమాణాలతో దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా హాస్టళ్లు నిర్మించటం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయటం వంటి పథకాలు విద్యారంగంలో నూతన ప్రమాణాలు సృష్టించాయి. బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు పథకం ద్వారా అనాథ బాలలకు, అనాథ మహిళలకు నివాసంతో పాటు శిక్షణ, ఉపాధి కల్పించారు. ఇవి మహిళల స్వయం ఉపాధికి ఎంతగానో దోహదపడ్డాయి. దేశంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా నిమ్స్ను తీర్చిదిద్దారు. సంక్షేమ పథకాలు ఎన్ని రూపొందించినా వాటిలో రాజకీయాలకు ఏమాత్రం తావు లేకుండా అమలు జరపటం ఎన్టీఆర్కు పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగానికి ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాయలసీమలో తెలుగు గంగ, హాంద్రీనీవా, గాలేరు నగరి, శ్రీశైలం కుడి కాలువ, పోతిరెడ్డిపాడు, వెలుగొండ, శ్రీరామ్ సాగర్ 2వ దశ, నెట్టెంపాడు, కల్వకుర్తి భీమా ఎత్తిపోతల పథకాలు, వంశధార 2వ దశ, పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఎన్టీఆర్ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. విద్యుత్ రంగంలో రాయలసీమ ముద్దనూరు పవర్ ప్లాంట్, విజయవాడ థర్మల్ ప్లాంట్, 2వ దశ కొత్తగూడెం థర్మల్ ప్లాంట్తో పాటు అనేక మినీ పవర్ ప్లాంట్లు నిర్మాణం జరుపుకున్నాయి. నాగార్జున, గోదావరి ఎరువుల కర్మాగారాలు, సిమెంట్ పరిశ్రమలు, గ్రానైట్ పరిశ్రమలు ఎన్టీఆర్ హయాంలో ఏర్పడ్డాయి. సహకార రంగంలో ఏర్పాటైన స్పిన్నింగ్ మిల్లులు,
పాల ఉత్పత్తి కేంద్రాలు రైతాంగ శ్రేయస్సుకు దోహదపడ్డాయి. ఎన్టీఆర్ పిలుపుకు స్పందించి విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు అమరరాజా, నాల్కో వంటి సంస్థలను ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేశారు. ఆయా సంస్థలు ఇప్పుడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో శాంతి భద్రతల పరిరక్షణ సజావుగా సాగింది. తరచూ మత కలహాలతో అట్టుడికిపోయే హైదరాబాద్ మహానగరంలో మత సామరస్యం వెల్లివిరిసేలా చేసేందుకు ఎన్టీఆర్ ఎంతో కృషి జరిపారు. హైదరాబాద్లో బుద్ధ విగ్రహంతో పాటు ట్యాంక్ బండిపై తెలుగు ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠించారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ హయాంలో దేశంలోనే మొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. మాండలిక వ్యవస్థ ఏర్పాటు ద్వారా పాలనను ప్రజల ముంగిటకు చేర్చారు. ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారు.